130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. డీబీటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇచ్చిన ఆ 2,70,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీ బిడ్డ ఇచ్చాడు ఆ వివరాలు స్థూలంగా మీ ముందు ఈ రోజు మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతూ మాటికొస్తే బటన్ నొక్కా, 130 సార్లు బటన్ నొక్కా అంటున్నావు. ఎవరి కోసం బటన్ నొక్కావయ్యా? జగన్, నువ్వేమన్నా నీ ఇంట్లో సొమ్ము తీసుకొని వచ్చి బటన్ నొక్కావా? మా పైన అనేక విధాలుగా అనేక పన్నులేసి మా దగ్గర నుంచి అనేక విధాలుగా దోచుకొని 130 సార్లు బటన్ నొక్కావు. నువ్వు నొక్కిన బటన్లు వల్ల ఏమైందో తెలుసా? కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరిగాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల రేట్లు. అదేవిధంగా నువ్వు నొక్కిన బటన్ వల్ల డబ్బులు పడకుండా, ఫీజు రీయింబర్స్మెంట్లు రాకుండా విద్యార్థులు వాళ్ళ చదువును ఆపేయాల్సి వచ్చింది. నువ్వు నొక్కిన బటన్ల వల్ల మద్యం రేట్లు పెరిగాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. నువ్వు నొక్కిన బటన్ల వల్ల పేదోళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. నువ్వు నొక్కిన బటన్ల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు నొక్కిన బటన్ల వల్ల ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నువ్వు నొక్కిన బటన్ల వల్ల ఈరోజు కార్మికులు వలసలు వెళ్తూ ఉన్నారయ్యా. నువ్వు నొక్కిన బటన్ల వల్ల ఈరోజు రాష్ట్రంలో యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవయ్యా. జగన్మోహన్ రెడ్డి, మేలుకో, తెలుసుకో. మాటికొస్తే బటన్ నొక్కా, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. బటన్ నొక్కడానికి ప్యూనైనా నొక్కతాడు. రాష్ట్రంలో అభివృద్ధిని చేయడానికి, సంపద సృష్టించడానికి ముఖ్యమంత్రి. నీకు అది చేత కాదు. తప్పుకోవయ్యా జగన్ రెడ్డి.